ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. దాదాపు 6 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తోంది ఈడీ. అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. లిక్కర్ స్కామ్, సౌత్ గ్రూప్తో సంబంధాలు, ఇండో స్పిరిట్స్లో వాటాలు, 100 కోట్ల ముడుపుల ఆరోపణలపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం. ఉదయం 10:30 గంటల సమయంలో ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత లంచ్ బ్రేక్కు కూడా బయటకు రాలేదు. లాయర్ భరత్ మాత్రమే ఆమె వెంట ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ప్రజెంట్ ఢిల్లీ ఈడీ ఆఫీస్ వద్ద సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? ప్రస్తుతానికి దాదాపుగా ఉదయం 10:30 నుంచి కొనసాగుతుంది ఈడీ విచారణ. లంచ్ బ్రేక్ కూడా ఆవిడ బయటకు రాలేనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఎటువంటి ప్రశ్నలు సంధించారంటే మీ దగ్గర ఉన్న ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి? దాదాపు 6 గంటల నుంచి మొత్తం ఈడీ విచారణ నిర్వహిస్తోంది. ఈడీ విచారణలో చాలా అంశాలు, ప్రధానంగా ఏదైతే 100 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఆ 100 కోట్ల ముడుపులు ఏవైతే అందాయని బుచ్చిబాబు, అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై గతంలో ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగానే ఈ మొత్తం విచారణ జరుగుతోంది. నేను ఒకసారి నా వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఈడీ కార్యాలయం ఉందో ఈ కార్యాలయంలోనే జరుగుతున్నటువంటి విచారణ మనం చూడొచ్చు. అయితే ఇందులో ముందుగా ఒక కన్ఫ్రంటేషన్ జరిగింది. ఈ కన్ఫ్రంటేషన్లో చాలా స్పష్టంగా వాళ్ళు చాలా విషయాలను క్వశ్చన్ చేశారు. ముఖ్యంగా ఏదైతే 100 కోట్లు ముడుపులుగా మీకు అందాయనేటువంటిది ఒక సమాచారం వాళ్ళు ఇచ్చారో దానిపైన మీకున్నటువంటి సమాచారం ఏంటి, అదేవిధంగా మీరు గతంలో ఎవరెవరిని ఎక్కడెక్కడ కలిశారు ఏంటిది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా వాళ్ళు అడగడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్స్, ఐటీసీ కోహినూర్ నుంచి మొదలు పెడితే అదేవిధంగా కవిత నివాసంలో గతంలో కొన్ని మీటింగ్స్ జరిగాయి అనేటువంటిది ఏదైతే ఈడీ ముందు అటు బుచ్చిబాబు ఇటు రామచంద్ర పిళ్ళై ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయో వాటిపైన కూడా ఈరోజు పూర్తిగా విచారణ జరిగింది. దాదాపు 3 గంటల పాటు అటు అరుణ్ రామచంద్ర పిళ్ళై అదేవిధంగా కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి కన్ఫరెన్స్ చేసి విచారణ చేసినట్టు తెలుస్తోంది. ఈ విచారణ తర్వాత అరుణ్ రామచంద్ర పిళ్ళైని జ్యుడిషియల్ కస్టడీకి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనం 2 విషయాలు చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో ప్రధానంగా ఏదైతే సౌత్ గ్రూప్ను కవిత లీడ్ చేశారు, అదేవిధంగా కవిత తరపున మేము పనిచేశామని అటు అరుణ్ రామచంద్ర పిళ్ళై కావచ్చు, బుచ్చిబాబు కావచ్చు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయో అందులో చాలా వరకు విషయాలను వాళ్ళు తీసుకున్నారు. మీరు మార్చిలో గత 2021 సంబంధించి మార్చిలో ఏవైతే మీటింగ్స్ జరిగాయో ఆ మీటింగ్స్లో మీరు పాల్గొన్నారా? ఐటీసీ కోహినూర్కి సంబంధించిన మీటింగ్ కావచ్చు, లేకుంటే ఏదైతే కవిత నివాసంలో జరిగినటువంటి మీటింగ్, హైదరాబాద్ అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్, ఈ 3 మీటింగ్లలో మీరు పాల్గొన్నారా? ఆ మీటింగ్లో ఎటువంటి సమాచారం అందింది? అదేవిధంగా ఈ డబ్బు అనేటువంటిది మీకు అందిందా? ఏదైతే మేము అటు బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మేము కవిత తరపున పనిచేశాము, అదేవిధంగా మనీష్ సిసోడియాకి కవితకు మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్పై మీ అభిప్రాయం ఏంటిది అనేటువంటిది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో 2 విషయాలు మనం చూడాల్సి ఉంటుంది. కవితకు సంబంధించి ఈరోజు ఎన్ని గంటల వరకు విచారణ చేస్తారనేటువంటిది, కన్ఫ్రంటేషన్ కంప్లీట్ అయింది, ఇంకా విచారణ కొనసాగుతుంది. 6 గంటల తర్వాత కూడా విచారణ చేస్తారా లేదంటే మళ్ళీ పిలుస్తారా అనేటువంటిది. ఎందుకంటే గతంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా సిఆర్పిసి మాన్యువల్ ప్రకారము ఎక్కడైతే విచారణ చేస్తారో 6 గంటల తర్వాత మహిళల్ని విచారించకూడదు. ఎట్ ద సేమ్ టైం నన్ను విట్నెస్గా విచారిస్తున్న సమయంలో నేనున్న ఇంటి దగ్గరికి వచ్చి విచారించాలి అనేటువంటి ఆమె పిటిషన్ పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ వైలేట్ చేస్తుంది అనేటువంటిది ఆమె సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్. అయితే ఈడీ 6 తర్వాత కూడా విచారిస్తుందా లేదంటే మళ్ళీ రేపు రమ్మంటుందా అనేటువంటి దాని మీద ఒక డిస్కషన్ జరుగుతోంది. ప్రధానంగా 24 వరకు ఆమెకు సంబంధించినటువంటి దానిపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈడీ ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా మళ్ళీ ఇంకొకసారి విచారణ పిలుస్తుందా అనేటువంటి చూడాలి. బట్ ఓవరాల్గా 100 కోట్ల రూపాయల చుట్టూ మొత్తం విచారణ అనేటువంటిది కొనసాగింది. అరుణ్ రామచంద్ర పిళ్ళైని డైరెక్ట్గా కూర్చోబెట్టి కన్ఫరెన్స్ చేయడం, ఎట్ ద సేమ్ టైం గతంలో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఏదైతే పూర్తిగా తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నుంచి వెనక్కి వెళ్ళడం నేపథ్యంలో ఆయనను కన్ఫరెన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు ఎటువంటి సమాధానాలు చెప్పారు అనేటువంటిది కూడా ఈ మొత్తం కేసులో కీలకం కాబోతోంది. మనీష్ సిసోడియా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనతో కన్ఫరెన్స్ చేస్తారా లేకుంటే ఇంకెవరితో విచారిస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు సమయం దాదాపు 5 దాటిన నేపథ్యంలో ఇంకొక గంట సేపు వరకు ఖచ్చితంగా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 తర్వాత ఈరోజు కంటిన్యూ చేస్తారా లేదంటే ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది ఈడీ అనేటువంటిది ఈ కేసులో కొంత ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. ఇస్మాయిల్, ఇప్పుడు మార్చి 11న తొలి రోజు విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వద్ద నుంచి ఫోన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేశారా ఈడీ అధికారులు? అంటే మీ దగ్గర ఎలాంటి సమాచారం? ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్ళైని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది ప్రత్యేక న్యాయస్థానం. ఏప్రిల్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో పిళ్ళైను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు దర్యాప్తు అధికారులు. కస్టడీ పొడిగించాలని కోరలేదు. దీంతో రామచంద్ర పిళ్ళైకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో పిళ్ళైను తిహార్ జైలుకు తరలించారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది స్పెషల్ కోర్టు.
సిబిఐ కేసులో ఏప్రిల్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు. దీంతో సిబిఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించింది స్పెషల్ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో తొలుత సిబిఐ సిసోడియాను అరెస్ట్ చేసింది. తిహార్ జైల్లో ఉండగా ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు అరుణ్ రామచంద్ర పిల్లేను తిహార్ జైలుకు పంపుతూ స్పెషల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయనను సుమారు 10-12 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉంచారు. ఈడీ ఆయనను ఇంటరాగేషన్ చేసింది. ఈరోజు కవితతో కలిపి ఆయనను ఇంటరాగేషన్ చేసినట్టు సమాచారం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఆయన కస్టడీని తదుపరి కోరలేదు ఈడీ. దాని నేపథ్యంలో నేరుగా ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నేపథ్యంలో ఆయనను నేరుగా తిహార్ జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఒకవైపు సిబిఐ, ఇంకోవైపు ఈడీ రెండు కేసుల్లో కూడా అరుణ్ రామచంద్ర పిల్లే ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈడీ ఆయనను పూర్తి స్థాయిలో విచారించింది. మొత్తం 11 సార్లు ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. 29 సార్లు పిలిపిస్తే 11 సార్లు ఆయన వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఆయన వీడియో రికార్డింగ్లో చెప్పినటువంటి పరిస్థితి. అయితే లేటర్ స్టేజ్లో ఆయన తన స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకున్నప్పటికీ వాటికి ఇంతవరకు కోర్టు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ప్రధానంగా ఆయన తాను కవిత బినామీ అని, కవిత ప్రయోజనాల కోసమే తాను పనిచేశానని, అందుకోసమే ఇండోస్పిరిట్ సంస్థను స్థాపించడం, అందులో 32.5% షేర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కవిత ఆదేశాల మేరకే చేసినటువంటి విషయాన్ని ఆయన తన స్టేట్మెంట్లో రికార్డ్ చేశారు. అలాగే బుచ్చిబాబుతో కలిపి ఇండోస్పిరిట్ సంస్థకు సంబంధించినటువంటి సంస్థ ఏర్పాటు కానీ, అలాగే మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నటువంటి విజయ్ నాయర్తో సంప్రదింపులు చేయడంలో పూర్తిగా సౌత్ గ్రూప్కు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఒక మధ్యవర్తి పాత్ర పోషించి రెండు అవసరమైనటువంటి 100 కోట్ల రూపాయల ముడుపులను చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి అంశాలన్నీ కూడా ఈడీ ఇప్పటికే ఛార్జిషీట్లో తెలిపినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన ఈరోజు కవితతో కలిపి ఆయనను కన్ఫ్రంటేషన్ చేశారనేటువంటి సమాచారం వస్తుంది. సో ఆ పరిస్థితుల మధ్యలో ఆయనకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ పూర్తి కావడంతో ఈడీ అధికారులు ఆయన ఫర్దర్ కస్టడీ కోరలేదు. దాంతో నేరుగా ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే వెంకటేష్, దీన్ని ఏ విధంగా చూడాలి? జ్యుడిషియల్ కస్టడీకి కోరకపోవడం వెనుక ఏ విధంగా చూడాలి? మరొక వైపు ఎమ్మెల్సీ కవిత మరొక వైపు సుప్రీంకోర్టులో విచారణ కూడా రాబోతుంది 24వ తారీఖున. సో ఇది ఇంకా ప్రొలాంగ్ చేసే అవకాశం ఉందా? అంటే ఈరోజు కవిత ఇంటరాగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. సో కవితకు సంబంధించినంత వరకు ప్రధానంగా మనీష్ సిసోడియాతో ఉన్నటువంటి ఈ పొలిటికల్ అండర్స్టాండింగ్కి సంబంధించి బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే అరుణ్ రామచంద్ర పిల్లతో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, వీటన్నిటిని కూడా కొరాబరేట్ చేస్తూ ఈ మొత్తం విషయానికి సంబంధించి ఆమెకు ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి, అలాగే ఈ ఫోన్లను ధ్వంసం చేసినటువంటి విషయానికి సంబంధించి ఇప్పటికే ఛార్జ్షీట్లో పూర్తిగా పొందుపరిచారు. కవిత సుమారు 10 సెల్ ఫోన్లను ధ్వంసం చేశారనేటువంటి విషయాన్ని IMEI నెంబర్లతో సహా ఛార్జ్షీట్లలో ఈడీ పొందుపరిచినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఆ సెల్ ఫోన్లన్నిటినీ కూడా చాలా తక్కువ వ్యవధిలో 2-3 రోజుల వ్యవధిలోనే అనేక ఫోన్లను ఎందుకు మార్చారు, ఎందుకు ధ్వంసం చేశారు, డిజిటల్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసే క్రమంలో ఇవన్నీ చేశారు అనేటువంటి అంశాలను కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. సో ప్రధానంగా ఈ 3 అంశాలపైనే ఈ ప్రశ్నల పరపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి పిటిషన్ ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేయబోతుంది. సో సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు కవితను అరెస్టు చేసేటువంటి అవకాశం లేదని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.